హైదరాబాద్ అఫ్జల్గంజ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మహారాజ్ గంజ్ లోని ఓ ఇంట్లో మంటలు ఎగిసిపడ్డాయి. పక్కనే ఉన్న డిస్పోజబుల్ ప్లేట్స్ గోదాంకు వ్యాపించడంతో 4 ఫైర్ ఇంజిన్లతో మంటలార్పారు. భవనంలో చిక్కుకున్న 9 మందిని ఫైర్ సిబ్బంది కాపాడారు. బిల్డింగ్ యజమాని అనుమతులు లేకుండా గోదాం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజా సింగ్ అన్నారు. ఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు లైవ్ ద్వారా. మణికంఠ, ఈ ఘటనకు సంబంధించి అసలు ఏం జరిగింది? ఇక్కడ అనుమతులు లేకుండా గోడౌన్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది కదా, ఏంటి వివరాలు? హైదరాబాద్ అఫ్జల్గంజ్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం అగ్ని ప్రమాదం జరిగిన ఘటనా స్థలంలో అయితే ఉన్నాము. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అలాగే హైడ్రా సిబ్బంది, ఫైర్ ఫైటర్స్ కూడా భారీ పెద్దగా బలగాలు మోహరించి ఇక్కడ మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ మంటలైతే గత కొద్ది గంటల నుంచి 2-3 గంటల నుంచి పూర్తిగా మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ మంటలు అదుపులోకి రాకపోవడంతో పూర్తిగా కూడా ప్రత్యేకమైన ఫోమ్ను కూడా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం చూసుకోవచ్చు, ఇదంతా కూడా 3 అంతస్తుల బిల్డింగు. మొదటి అంతస్తులో చిన్న షాపులు గ్రౌండ్ ఫ్లోర్లో చిన్న షాపులు నిర్వహిస్తున్నారు. మొదటి అంతస్తులో ప్లాస్టిక్కి సంబంధించిన డిస్పోజల్ గ్లాసు, అలాగే ప్లేట్స్కి సంబంధించి పూర్తిగా కూడా గోదాం నిర్వహిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఈ గోదాంను అయితే నిర్వహిస్తున్నట్లు కూడా పోలీసులు అయితే ఇప్పటికే తేల్చారు. 2వ అంతస్తులో ఈ బిల్డింగ్ సంబంధించిన యజమాని, అలాగే 3వ అంతస్తులో మరికొంతమంది ఇతరులు కూడా రెంట్కుంటున్నారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా కూడా షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు కూడా వెంటనే ఫైర్ సిబ్బంది అంతా కూడా లోపల ఉన్న సుమారుగా 7గురిని ప్రత్యేకంగా బయటికి తీసుకొచ్చారు. ఎలాంటి అనుమతులు లేకుండా గోదాంని నిర్వహిస్తున్నట్లు ఫైర్ సిబ్బంది ఇప్పటికే దర్యాప్తులో తేల్చారు. ప్రస్తుతం యజమానిపై కూడా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, పూర్తిగా కూడా మంటలు అదుపులోకి రాని పరిస్థితి. అదుపులోకి తీసుకొచ్చేందుకు పూర్తిగా కూడా మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మనతో పాటు ప్రస్తుతం ఫైర్ సిబ్బంది ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, భారీ స్కైలైడర్స్, అలాగే ప్రత్యేకంగా కూడా స్కై లిఫ్ట్ ద్వారా కూడా మంటలను అదుపులోకి తెచ్చేందుకు కూడా పూర్తిగా కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎలాంటి ఆస్తి నష్టం జరగకపోవడంతో ప్రస్తుతం అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ఫైర్ ఫైటర్స్లో ముఖ్యంగా పూర్తిగా కూడా ప్రత్యేకంగా మనుషులు వెళ్ళడం కొంత ఇబ్బందికరంగా ఉంది. ఈ క్రమంలోనే ప్రత్యేకంగా గతంలో 1 నెల రోజుల క్రితం ప్రత్యేకంగా ఫైర్ ఫైటింగ్ రోబోట్ని కొనుగోలు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇది సుమారుగా 2 కోట్ల రూపాయలతో ఫ్రాన్స్ నుంచి అయితే కొనుగోలు చేశారు. ఇందులో 4 కెమెరాలు ఉంటాయి. ఈ 4 కెమెరాలు కూడా పూర్తిగా లోపల ఉన్న పరిస్థితిని ఎవరున్నారు, అలాగే ఎంత టెంపరేచర్ ఉంది కూడా థర్మల్ సెన్సార్ కూడా ఉంటుంది. ఎంత టెంపరేచర్ ఉందని కూడా పూర్తిగా కూడా అంచనా వేస్తుంది. దీని సహాయంతోనే మంటలను అయితే పూర్తిగా కూడా అదుపులోకి తీసుకొచ్చారు. ప్రత్యేకంగా తెలంగాణ గవర్నమెంట్ సుమారుగా 3 యంత్రాలను అయితే కొనుగోలు చేసింది ఫ్రాన్స్ నుంచి. ఇందులో పారిశ్రామిక వాడలలో ఒకటి పెట్టగా, అలాగే ఎక్కువగా అగ్ని ప్రమాదాలు తరచుగా చోటు చేసుకునే ఘటనా స్థలాల్లో ఇక్కడైతే దీన్ని ఉంచారు. ఈ క్రమంలోనే దీని సేవలు అయితే ప్రత్యేకంగా కూడా వినియోగించుకున్నారని చెప్పుకోవచ్చు. ఇందులో సెన్సార్ ఉంటుంది, ఎంత టెంపరేచర్ ఉన్నది అలాగే చెప్తుంది. దీంతోపాటు కెమెరాలు ఉంటాయి. ముందు 2 కెమెరాలు, వెనుకలో 1 కెమెరా ఉంటుంది. సో ఇదంతా కూడా ఎవరున్నారు 1000 డిగ్రీల వరకు కూడా పూర్తిగా టెంపరేచర్ని అయితే తట్టుకుంటుంది. దీని సహాయంతోనే పూర్తిగా కూడా మొదట్లో లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు ఫైర్ సిబ్బంది. అయినప్పటికీ మంటలు అదుపులోకి రాకపోవడంతో, అలాగే ఫైర్ సిబ్బంది అంతా కూడా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసినప్పటికీ వెనుతిరిగారు. ఎందుకంటే అక్కడ పరిస్థితి పూర్తిగా కూడా బిల్డింగ్ లోపల పూర్తిగా కూడా పరిస్థితి వేరేలా ఉంది. సో వాళ్ళంతా కూడా బయటికి రావడంతో వెంటనే కూడా ఈ ఫైర్ ఫైటర్ రోబోట్ని అయితే వినియోగించి ప్రస్తుతం మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చారు.
కొద్దిగా మంటలైతే చెదురుమురు మంటలైతే పూర్తిగా కూడా వ్యాపిస్తున్నాయి. సో పూర్తిగా కూడా జనావాసాలు కావడంతో విపరీతమైన దట్టమైన పొగ కూడా వ్యాప్తి ఆవరించిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ప్రత్యేకమైన ఫోన్ను ఉపయోగించి మంటలను అయితే అదుపులోకి తీసుకువస్తున్నారు. రాజాసింగ్ కూడా ఎమ్మెల్యే గోషమహల్ ఎమ్మెల్యే కూడా కొద్దిసేపటి క్రితమే వచ్చి ఘటనా స్థలాన్ని పూర్తిగా పర్యవేక్షించారు. ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని కూడా అంచనా వేశారు. పూర్తిగా ఈ బిల్డింగ్ యజమానిపై కూడా కేసు నమోదు చేశారు ఇప్పటికీ. ఎందుకంటే ఎలాంటి అనుమతులు లేకుండా గోదాం నిర్వహిస్తున్నట్లు కూడా పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చారు. ఇలాంటి ప్రదేశాల్లో జనావాసాల్లో అనుమతులు లేకుండా చాలా ఎక్కువ మొత్తంలో కూడా గోదాంలు అయితే నిర్వహిస్తున్నట్లు పోలీసులు అయితే ఒక అంచనాకు వచ్చారు. దీనిపై కూడా పూర్తిగా చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం మంటలను అయితే అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. మరో కొద్ది గంటల్లోనే మంటలు పూర్తిగా కూడా అదుపులోకి వచ్చే అవకాశం ఉంది.